కాకినాడలో 3 చెక్ పోస్టులు పెట్టారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఒక విషయం నడిచింది. 6 నెలలు బట్టి ఈ ఈళ్ళదే గవర్నమెంట్ ఉంది. మరి ఈళ్ళు ఏం చేయకుండా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి అంటున్నాను. అదే చేతకాని ప్రభుత్వం, చేతలు ఉడికిన ప్రభుత్వం. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఒకసారి సీజ్ చేసిన షిప్ని సీజ్ ద షిప్ అని ఒక డ్రామా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ కలెక్టర్ అంతకు ముందు రోజు సీజ్ చేశారు. వీళ్ళు అంతకుముందు 1 year బ్యాక్ అసలు 25 టన్నుల హైరే డ్రగ్స్ వచ్చినాయి కాకినాడ పట్టుకొని. కాకినాడ పరువు తీశారు, ప్రజలు పరువు. ఇవాళ మొత్తం సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అసలు అక్కడ 1 gram అనేది కూడా డ్రగ్స్ కాదు, అది వేరే ఐటమ్. నా ఐటమ్ కూడా చూసి వేరే ఐటమ్, ఇక డ్రగ్స్కి సంబంధం తేల్చారు. ఇప్పుడు ఈ కూటమి ఏం మాట్లాడుద్ది? ఆ రోజు ప్రజల దగ్గర అబద్ధాలు చెప్పి ప్రజలను ఒక ఎమోషన్కి తీసుకెళ్ళి ఏదో కాకినాడ డ్రగ్స్ అడ్డా అయిపోయింది, ఇక్కడ కాకినాడ ప్రజలందరూ డ్రగ్స్కు బానిసలైపోయారు అన్నట్టు ఒక దరిద్రమైన రిపోర్ట్. ప్రశాంతమైన కాకినాడను ఒక అల్లర్పాలు చేశారు. ఇవాళ అది తేలింది. క్షమాపణ చెప్తున్నారా? లేదు. ఇవన్నీ వీళ్ళు అది ఎవడండి? కాకినాడ పోర్టు కాంట్రాక్ట్ కే రావుకి ఎవరిచ్చారు కాంట్రాక్టు? చంద్రబాబు. 2014లో చంద్రబాబు ఇచ్చారు. ఇచ్చారు. తర్వాత ఈ వయ్యావురు కేసు, వియ్యంకుడి షిప్ ఉంది అక్కడే. వియ్యంకుడు ఆ షిప్లో అసలు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ బియ్యం రవాణా చేస్తున్నది వయ్యావుల కేసు వియ్యంకుడు. అతను ఇది చెక్ చేయదు. అక్కడ దగ్గర ఎందుకు చెక్ చేయరు? ఈ పక్కన షిప్ చూపించేసి ఆల్రెడీ సీజ్ అయిన షిప్ని చూసి ఇక్కడ షిప్ బియ్యమే అంటున్నారు. మీరు ఇక్కడ వాళ్ళ దందా చేస్తున్నది వాళ్ళే.